ఈ రోజు పంచపటాకాలది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన వయసు అయిపోతుంది అని అనిపిస్తుంది. మనీషా. నువ్వు మనిషివేనా అసలు? మనీషా, రవి గురించి అలా చెప్పొద్దు శ్రీముఖి. చెప్పు నా ఆన్సర్. ఒక్క పెగ్గుతో ఆపేసిన. మనీషా మమ్మీ పేరేంటి? లక్ష్మి. డాడీ పేరు? శ్రీనివాస్. లక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి. మీ కూతురు దేశాన్ని ఉద్ధరించి బయలుదేరుతుంది. ఒక్క పెగ్గుతో ఆపేస్తుందంటే నేను నేర్పేయండి 2-3 తాగమని. నెక్స్ట్. మమ్మీతో బయటికి వెళ్ళినప్పుడు మీ సిస్టర్ అని అడిగిన. అంత వయసు అయిపోయిందా నాకు? శ్రీముఖి ఎన్నిసార్లు చెప్పుకోవాలా ప్రాబ్లం? చల్లవాడు, నేను అంతా అనుకున్నా. నెక్స్ట్. నా పేరు ప్రకాష్. ప్రకాష్ తమ్ముడు. రే 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 రవి, రవి నేను నీకేం చేశాను రా? ఏం తక్కువ చేశాను రా? ఒకసారి చెప్పు. రే 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 రవి ఏం చేస్తా? ఆయనకి అంటాడు నువ్వు ఇప్పుడు సిద్ధు బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ డాడీ. నేను నీకేం చేశాను రా? మొత్తం మీరే చేశారు. ఆన్సర్ చెప్తారని చెప్పి మొత్తం దప్పెట్టారు నాన్న, దప్పెట్టారు. మా అమ్మ అదొకటే తెలుసు దానికి. నెక్స్ట్. పక్కింటి చిన్నపిల్లలు వచ్చి అంకుల్ అంకుల్ అంటుంటే వయసు సుర్రుమంటది కదా నీకు అప్పుడు? ఏడా ఆ పోరగడే చెప్పిండు నేను అంకుల్ అని. ఏం చేస్తావు? ఎవరు లేరు, మమ్మీ డాడీ లేరు, ఏం లేరు, ఏం చేస్తావు? దౌడపాలు అలవడతా. నెక్స్ట్. 2 గ్లాసు నీళ్ళు దాగి 30 సార్లు టాయిలెట్ పోయినప్పుడు. 2 గ్లాసుల దాకా 7 వస్తుంది పోనీ కాడికి. నెక్స్ట్. నా పేరు శివ. ఆ ఫేస్ లో ఎంత ఫ్యూరియస్నెస్ ఉంది చూడు. ట్రై నేను చూపెడతారే. నాగార్జున గారు ఎంత బాగా చేస్తారు శివాసిని. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాం మనం సీరియస్ గా. అలా 3 అడుగులై అలా కెమెరానే చూడు, అలా మెల్లగా ఒంగు. దొరకదు, ఇక్కడ లేదు. ఇంటెన్సిటీ చూసి చైన్ పట్టుకుంటావు. నువ్వు చైన్ అనుకున్నావు కదా, కాదు ఇది టైర్. చైన్ 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 ఇట్లా ఇట్లా లాగి వార్నింగ్ ఇవ్వాలి అంతే. ఫుల్ సీరియస్ గా, నవ్వు రావద్దు. రెడీ, యాక్షన్. రెడీ. రేయ్, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. రే చైనా నువ్వు వీకినో మద్యం తాగడం గురించి అని చెప్తున్నారా? మనం 20 ఏళ్ల వయసు లోపే మన కాళ్ళని మనం పట్టుకోలేనప్పుడు వంగి. అరే సూపర్, ఎందుకు పట్టుకోలేము? ఇగో ముందు 5 బీర్లు తాగుతుండే నా స్టడీ ఉంటుండే. ఇప్పుడు 2 తాగి అవుట్ అయిపోతున్నా. నా ముస్లింలో అయిపోయినా అనిపిస్తుంది. అయిపోయింది. పెళ్ళి అయిందా? కాలేదన్న. పిచ్చికే. హరి టీవీలో రొమాంటిక్ సీన్ కానీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చూసినప్పుడు. సెకండ్ టాపిక్ ఏంటంటే ఆశకు కూడా హద్దు ఉండాలి రోయ్ అని ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు అనాలనిపిస్తుంది? పడుకొని లేచేటప్పుడు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటా. బై ఛాన్స్ నిజంగానే కోటీశ్వరుడు అయిపోయినావు లేయంగానే ఏం చేస్తా? డబ్బులతోటి పేద ప్రజలకు. నెక్స్ట్. ఎగ్జామ్ లో 100 మార్క్స్ కి 99 మార్క్స్ వచ్చి ఇంకా 1 మార్క్ రాలేదని ఏడ్చినప్పుడు ఆశకు కూడా హద్దు. అది మీ అమ్మాయిలు. మొన్ననే వాట్సాప్ లో చూసిన పోరడికి 36 వచ్చింది అనుకో, జిపాక్ 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 జిపాక్. అమ్మాయి ఏడుస్తుంటది పక్కన 99/100 ఒక్క మార్కు రావాలి. నెక్స్ట్. ఆధార్ కార్డులో అందంగా రావాలనుకున్నా. ఆశకు హద్దు ఉండాలరా. నెక్స్ట్. నేను చెప్పిన డైలాగ్ కి విజిల్స్ క్లాప్స్ పడితే చెప్పు. డైలాగ్ చెప్పు. విజిల్స్ డైలాగ్స్ పడాలా? పెద్ద డైలాగ్. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, చచ్చిపోతావు. విజిల్స్ క్లాప్స్ కాదు కానీ గుడ్లు టమాటాలు పడకుండా చూసుకో. నెక్స్ట్. మై నేమ్ ఇస్ పల్లవి. ముఖం చూడడానికి నాకు సాఫ్ట్ గా కనిపిస్తుంది. పేరు కూడా పల్లవి కాబట్టి ఏదన్నా ఒక పాటలోని పల్లవి పాడు. అక్షరం ముక్క రాకపోయినా క్లాస్ లో ఫస్ట్. మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదామని అనుకుంటా, మీరు ఇక్కడనే ఉంటారు. బస్ పాస్ లేదంట. పటా స్టేజ్ మీద నేను లెంతీ డైలాగ్ చెప్పి ఆ వీడియో చూసి నాకు ఫ్యాన్స్ అయిపోతే. లెంత్ డైలాగ్ చెప్పగలుగుతాను? ఏమంటివి? నేను బాహుబలిలో చెప్తావా? చెప్పు. మరణం మహాసేన ఏది మరణం, రణరంగంలో చావు కన్నా పిరిగితనంతో బ్రతికుండడం మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం,
మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలుచొని నవ్వుతూ దిగ చూస్తూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ని చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని ఈ నేలని ఏ నీచుడుని కృష్ణుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహేష్పతే. నిండా నాకు 2 దోశలు చెప్పు. నెక్స్ట్ ప్రభాస్ వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నీ హైట్ ఎక్కడ నా హైట్ ఎక్కడ ఓ అను. ఆమె కాదు, ప్రభాస్ ఆశకే హద్దుందంట. నెక్స్ట్ పంచ్ పటాకాలో కమెంట్ చెప్పకుండా కప్ ఎక్స్పెక్ట్ చేయడం. నీకు నిజంగా కప్పిస్తా. షో మీ యువర్ స్పెషల్ టాలెంట్. శ్రీముఖిలా నవ్వుతా. అట్లీస్ట్ 5% క్లోజ్ వచ్చినా కప్పిచ్చేస్తాం. కమన్ రెడీ. ఇది ఇది ఆ డ్రైనేజ్ లో పందిపిల్ల ఇరుక్కుంటది చూడ. నానా నువ్వు డ్రైనేజ్ లో ఎప్పుడు ఇరుక్కున్నావు నానా? నెక్స్ట్ కమిడియన్ ಅಲ್ಲಿ హీరో అవుదాం అనుకున్నప్పుడు ఆశకి హద్దు ఉండాలని అనిపి. ఇదేదో నాకే చెప్పినట్టుంది. ఓకే లాస్ట్ ఎత్తు పళ్ళు కానీ తొరి పళ్ళు ఉన్నప్పుడు వచ్చిన వైఫ్ ఒక 1 crore డౌరీ తీసుకొని రావాలి అని. ఏమండి 1 కోటి రూపాయలు కట్నం నాకెందుకు ఇస్తావే? నాకే చక్కగా